ఇక నేరేళ్లకు సంబంధించినటువంటి అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. నిన్న ఆ నేరేళ్ల బాధితులు సైతం కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ తెరపైకి నేరేళ్ల ఘటన. సో గతంలో ఏదైతే సంసారాలకు అక్కర రాకుండా నడుములు ఇరగొట్టి కాళ్ళు ఇరగొట్టి వెన్నుపూసలు అక్కర రాకుండా సో ఏ విధంగానైతే నేరేళ్లలో జరిగినటువంటి ఇసుక సంబంధించిన లారీని అడ్డుకున్నటువంటి ఒక దానికి ఆ నేరేళ్లలో ఉన్నటువంటి సుమారుగా 6-7 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చితకబాదిలు పోలీస్ స్టేషన్లో వేసి 3rd డిగ్రీ కేటీఆర్ అలాగే సంతోష్ రావు అనేటువంటి దొంగలు చేసినటువంటి నిర్వాహకం. మొన్న కవిత మళ్ళీ కొత్త పేరు బయట పెట్టింది కదా. నేరేళ్ల విషయంలో నేరేళ్ల బాధితులకు అన్యాయం జరిగింది. నేరేళ్ల బాధితుల్ని కొట్టేయడానికి సంతోష్ రావు అనేటువంటి ఒక దుర్మార్గుడు కుట్రలు చేసిండు. పోలీసులని మ్యానిపులేట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి 3rd డిగ్రీ పెట్టించడంలో సంతోష్ రావు యొక్క పాత్ర చాలా కీలకం అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిండో ఇమ్మీడియట్గా నేరేళ్ల బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతోష్ రావు పైన ఫిర్యాదు చేసిండు. సంతోష్ రావుకి శిక్ష పడాల్సిందే. ఏ విధంగానైతే వాళ్ళు నడువులు ఇరిగి కాళ్ళు ఇరిగి సంవత్సరాలకు అక్క రాకుండా అయిపోయిందో ఎవరైతే ఆ రోజు కేసీఆర్ మాటలు కేటీఆర్ మాటలు సంతోష్ రావు మాటలు ఇన్నటువంటి అధికారులు కానీ పోలీసుకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకి ఆ విధమైనటువంటి శిక్ష పడాలి. అది వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయం. ఇంకో కవిత వ్యాఖ్యలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2017లో సంచలనం సృష్టించిన నేరేళ్ల ఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. కవిత వ్యాఖ్యల నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ నేరేళ్ల బాధితులు కోల హరీష్, పెంట బానయ్య, పసుల ఈశ్వర్, బత్తుల మహేష్, చెప్పల రాజు, గంధం గోపాల్ రాజన్న సిరిసిల్ల జిల్లా తుంగలపల్లి పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసిండు. అప్పుడున్న ఎస్పీ విశ్వజిత్ కంపాటి, సిసిఎస్ ఎస్ఐ రవీందర్ విచక్షణ రహితంగా 3rd డిగ్రీ ప్రయోగించి తమపై అక్రమ కేసులు పెట్టారని కవిత చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. జోగరపల్లి సంతోష్ రావు, ఆయన తండ్రి రవీందర్రావు దుర్మార్గుడు. రవీందర్రావు అనేటోడు సంతోష్ రావు కంటే ఎక్కువ దుర్మార్గుడు. సో వాళ్ళని అక్కర రాకుండా ఎస్పీ విశ్వజిత్ కాంపాటి, సిసిఎస్ ఎస్ఐ అయినటువంటి రవీందర్ సో 3rd డిగ్రీ పెట్టి విపరీతమైనటువంటి కొట్టుడు. ఇప్పుడు వాళ్ళు 1-2 కుటుంబాలకు సంబంధించినటువంటి ఒకరిద్దరు సావు అంచున ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలకి సావు అంచుల వరకు జరిగింది. ఇప్పుడు వాళ్ళు రేప మాప అన్నట్టుకున్నారు. పాపం అనకూడదు కానీ ఆ విధమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకు న్యాయం కావాలి కదా. వాళ్ళకి న్యాయం కావాలంటే ఏం చేయాలి? ఆ కుటుంబాలను ఆదుకోవాలి, ఆ కుటుంబాలకి సాయం చేయాలి. ఆ కుటుంబం ఈ విధమైనటువంటి పరిస్థితికి కారణమైనటువంటి ఈ దుర్మార్గులకి బహిరంగంగా శిక్షించాలి. వాళ్ళు పోయి కంప్లైంట్ చేసిండ్రు. ఇది కూడా అక్కడ ఉన్నటువంటి తుంగలపల్లి పిఎస్లో వాళ్ళు పిటిషన్ని పోలీసులు తీసుకొని విచారణ చేపట్టి దీనిపైన నిజాలను కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఆయన తండ్రి అయినటువంటి రవీందర్రావు వల్లే నేరేళ్ల దళితులపై దాడులు చేశారని కవిత స్పష్టంగా చెప్పినందున 3rd డిగ్రీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. 2017లో అసలు ఏం జరిగిందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేర్ జలాశయంలో ముంపుకు గురయ్యే ప్రాంతంలో ఇసుకను తొలగించేందుకు మైనింగ్ శాఖ టెండర్లు నిర్వహించింది. తర్వాత చీర్లవంచ కుదురుపాక ప్రాంతాల్లో ఇసుక రీచ్ల ద్వారా రోజు వందలాది లారీలు టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించేవారు. కొంతమంది డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలు నడపడంతో తరచు ప్రమాదాలు జరుగుతుండేవి. 2017 జూలైలో 2న తుంగలపల్లి మండలం జిల్లేల వద్ద నేరెళ్లకు చెందిన బాదనాపురం భూమయ్య అనే రైతు మోపెడ్ పై వెళ్తుండగా అంటే స్కూటీ అది ఏదైతే ఉంటుందో ఆ చిన్న వెహికల్ పైన వెళ్తుండగా ఇసుక లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడి చనిపోయాడు. దాంతో నేరేళ్ల గ్రామస్తులు అతని బంధువులు రాత్రి ఇసుక లారీని తగలబెట్టిండ్రు. పోలీసులు నేరేళ్ల గ్రామానికి చెందిన 8 మందిపై కేసు నమోదు చేసిండ్రు. వారిని అరెస్టు చేసి 5 రోజుల తర్వాత జూలై 7న రిమాండ్కు తరలించారు. 8 మందిపై ఉన్న గాయాలను చూసి కరీంనగర్ జైలర్ రిమాండ్కు నిరాకరించారు. దీంతో బాధితులను పోలీసులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఇప్పటి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ నిందితులను కలిసి మాట్లాడారు. తర్వాత వారు మీడియాకు చెప్పడంతో విషయం బయటికి వచ్చింది. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అప్పుడు వాస్తవం కూడా ఈ సంబంధించిన ఘటన రాష్ట్రంలో పెద్ద ఇష్యూ అయిపోయింది. దాంట్లో ప్రధానంగా కేటీఆర్ అని చెప్పేసి అది కవిత మొన్న ప్రెస్ మీట్ పెట్టేంత వరకు కూడా కేటీఆర్ సంబంధించినటువంటి ఆదేశాలతోనే జరిగినటువంటి ఘటనగా సూచనం. కానీ కేటీఆర్తో పాటు సంతోష్ రావు తండ్రి అయినటువంటి రవీందర్రావు అన్నటువంటి ఈ దుర్మార్గులు సైతం కూడా దాంట్లో చేరి పోలీసులని, ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది. సంతోష్ రావు అనేటోడు ఎప్పుడు కేసీఆర్ వెనకాలే ఉండేటోడు. చెవులు చెప్పో లేకపోతే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు ఇప్పుడు పోలీసులు బలయ్యేటువంటి అవకాశం ఉన్నది. అధికారులు ఎప్పుడైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆదేశాలను పరిగణలోకి తీసుకొచ్చినట్టు అయితే ఎలా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం ఏంటిది? ఎవరు బలైపోతున్నారు? సేమ్ అదే విధంగా ఈ సంబంధించినటువంటి అంశంలో సైతం కూడా ఎస్పీ
ఆడ ఉన్నటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళకు తగిన శిక్ష కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికి పాపం వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి నేరం ఏంటిది? ఇసుకలు నడుస్తూ ఉన్నాయి, ఇసుక లారీలు నడుస్తూ ఉన్నాయి, డ్రైవర్లు మధ్యలో పోతా ఉన్నారు, రోడ్లపైన స్లోగా వెళ్ళండి అని చెప్పినందుకు వాళ్ళ గ్రామంలో ఒక వాళ్ళ బంధువుల యొక్క ప్రాణాలు పోయిన స్కూటీని ఏదో గుద్దితే ప్రాణాలు కోల్పోయింది కాబట్టి వాళ్ళు ఆవేశానికి గురైపోయారు. సో దానికి ఎవరైతే పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తారా, ఎవరైతే లారీలను ఇసుక లారీనే అంటు పెడతారా అన్నటువంటి దానిపైన పాపం వాళ్ళపైన కొట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ తెర మీదకి ఈ కేసు వచ్చింది. సో వాళ్ళకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కేసీఆర్ వెంటే నడుస్తాం, కవితతో సంబంధం లేదు, తెలంగాణ జాగృతి అసలైన నాయకులు మేమే అని చెప్పేసి రాజీవ్తో పాటు భిక్షపతి రాజారాం యాదవ్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మాకు కవితకు ఏం సంబంధం, మేము కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి ఉంటామని చెప్పేసి వాళ్ళు అంటారు.